రైతులు వ్యతిరేకిస్తున్న కోహెడ్లో ఫ్రూట్ మార్కెట్ కు శంకుస్థాపన చేశారని విమర్శించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. రైతులకు సరైన నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. వారికి అన్యాయం చేస్తానంటే ఊరుకోమన్నారు. రైతులను అరెస్ట్ చేసి నిర్బంధించారని మండిపడ్డారు. రైతులకు నష్టపరిచి పైగా ఇన్నోవేషన్ చేసే ముందు నుంచి కూడా రైతులు దాన్ని వ్యతిరేకిస్తున్న సందర్భంగా నిన్న దాని యొక్క ప్రారంభోత్సవానికి వచ్చే ముందు ఆ ప్రాంతంలో ఉన్న రైతులందరూ కూడా అరెస్ట్ చేశారు. సాయంకాలం పూట రేవంత్ రెడ్డి గారు పోయిన తర్వాత మళ్ళీ వదిలిపెట్టారు. భూములు గుంజుకునేవి నష్టపరిహారం ఇవ్వకుండా ఇది ఎక్కడ న్యాయం చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను. రైతులకు నష్టపరిహారం చేసిన తర్వాతనే అక్కడ ఫ్రూట్ మార్కెట్ పెట్టాలి, అప్పటి వరకు మీరు పెట్టడానికి వీలు లేదని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తాం. అంటే రైతులంటే మీకు లెక్కలేదు, వీళ్ళు ఏం చేస్తారులే, తుపాకీ పేరు చేస్తాం, వేడి లేస్తాం, గత ప్రభుత్వం అట్టే చేసింది, మీరు అట్టే చేస్తా ఉన్నారు. జైల్లో పెడతాం, నిర్బంధించాం, నిజాం పరిపాలించేటువంటి పరిపాలన మీరు చేస్తా ఉన్నారు.